శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి డిసెంబర్ 8వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు ఒక విధంగా ఈ వారం నుంచి కన్యారాశి వారి యొక్క టోటల్ అదృష్టం మారబోతుంది. గత కొంతకాలంగా ఏదో విధంగా నడుస్తున్నటువంటి వాళ్ళ యొక్క జీవన విధానం ఒకేసారి టర్న్ తీసుకొని విజయ ఉత్సాహంతో ముందుకు వెళ్ళే విధంగా ఈ గ్రహస్థితి మారడం జరిగింది. మరి కుజుడు గత కొంతకాలంగా లాభస్థానంలో నీచ స్థితిలో ఉంటూ మరి ఈ వారం నుంచే వక్రగమనం పొందడం జరిగింది. సో ఈ కారణం వల్ల ఏంటంటే కుజుడు విశేష బలవంతుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపగ్రహాలు వక్రించినప్పుడు విశేష పాపులు అవుతారని, కొంతమంది వాదన ప్రకారం నీచలో ఉన్న గ్రహం వక్రించినప్పుడు ఉచ్చగ్రహం అవుతుందని చెప్తూ ఉంటారు. అది ఎవరికి ఏ విధంగా మారినా కన్యారాశి వారికి మాత్రం లాభస్థానంలో కుజుడు అత్యంత బలవంతుడై ఉండడం జరిగింది. మరి ఆ కారణం వల్ల కుజుని యొక్క కారకత్వాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుని యొక్క కారకత్వాల్లో మెయిన్గా వివాహం, 2 స్థిరాస్తులు, అన్నదమ్ములు, రక్త సంబంధీకులు, ధైర్య సాహసాలు, ప్రభుత్వ పదవి, ఇవన్నీ కూడా కుజుని యొక్క ఆధీనంలో ఉంటాయి. అంటే ప్రభుత్వ పదవి అంటే కుజుడికి సంబంధించిన వరకు యూనిఫారం వేసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు, లా అండ్ ఆర్డర్ లాంటి కుజుడు కారణం అవుతూ ఉండడం. అంటే ఈ విధంగా లాభస్థానంలోకి రావడం వల్ల ఎవరైతే కన్యారాశి వారు మరి ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి మరి అవి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకే కాకుండా ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా వరకు ఇది లాభించే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తులు, భూములపైన ఆదాయం పెరుగుతుంది. మీరు గతంలో స్థిరాస్తి అమ్ముదాం అనుకొని తక్కువ రేటు రావడం వల్ల మానేస్తుంటే తిరిగి మళ్ళా స్థిరాస్తిని మీరు బేరం పెట్టడం వల్ల గతంలో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ రేటు రావడం, తొందరగానే అది సెటిల్ అయి ధనం తొందరగా మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. తృతీయాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ఆలోచనకి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి, మీ నిర్ణయాలకి కరెక్ట్ అయినటువంటి జడ్జిమెంటు, లాభం కలిగే అవకాశం ఉంది. అలాగే మీలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు, దాని ద్వారా ఆదాయం, కొత్త అగ్రిమెంట్లు కలిసి రావడం, కొత్తగా మీరు ఏదైనా పని ప్రారంభించినది సక్సెస్ఫుల్గా ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు 10% ఆశిస్తే 100% లాభం వచ్చే అవకాశం ఉండదు. ఇక అష్టమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వలన పాత బాకీలు వసూలవుతాయి. మీ దగ్గర ఎటువంటి ల్యాండ్ ఉన్నా, ఎంత వాస్తు దోషం ఉన్న భూమి అయినా ఖచ్చితంగా ఈ సమయంలో అమ్ముడైపోవడం జరుగుతూ ఉంటుంది. మీరు దాచుకున్నటువంటి ధనం షేర్ మార్కెట్లో కానీ, ఇన్సూరెన్స్ ద్వారా కానీ, మీ యొక్క పూర్వీకులు మీకు తదనంతరం వారు మరణానంతరం రాసినటువంటి స్థిరాస్తి మీకు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద కన్యారాశి వారి యొక్క ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు ఒకేసారి పరిష్కరించే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఉపచయ స్థానాల్లో మరి ఒక 2 గ్రహాలు ఉన్నా కూడా ఆ పని ప్రారంభం అవడం ఉంటుంది. వీళ్ళు ఏ పని ప్రారంభించినా అవుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏమైంది, వీళ్ళకి 3వ స్థానంలో ఒక పాపగ్రహం రవి, ప్రభుత్వ ప్రోత్సాహం, బుధుడు ఉండడం వల్ల సొంత తెలివితేటలతో పనులు ప్రారంభించడం. 6వ స్థానంలో శని, ఇంకొక సహజ పాప ఉండడం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే దైవానుగ్రహం లభిస్తుంటుంది. మీ ప్రయత్నం విజయం వైపు వెళ్తూ ఉంటుంది. ఇక లాభస్థానంలో ఉండడం వల్ల దాని ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. చివరిగా 11వ స్థానం మన యొక్క ఫ్రూట్స్ మాట, ఆ పని యొక్క లాభం పొందుతూ ఉంటారు. ఈ విధంగా మీకు ఈ ఉపచయ స్థానాలు యాక్టివేట్ అవ్వడం వల్ల మీరు ప్రారంభించే పని చక్కగా సక్సెస్ అయి దాని యొక్క ఫలితం మీరు పొందే విధంగా ఈ గ్రహస్థితి ఉన్నది. ఒక విధంగా రాబోయే 80 రోజులు, సుమారుగా 81 రోజు ఈ కుజగ్రహ లాభస్థితి కన్యారాశి వారి జీవితాల్ని మొత్తం మార్చే విధంగా కామన్గా ఉన్నది. ఈ రాశిలో ఉన్నవాళ్ళు స్త్రీలై ఉంటే మీ యొక్క భర్త గారికి జీవితంలో ప్రమోషన్ రావడం, జీతం పెరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి తల్లిదండ్రులకి వారి యొక్క సంతానానికి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రగ్రహం పైన
లాభస్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారం జాతకుడి యొక్క ప్రేమ వ్యవహారాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వాళ్ళని ఈ సమయంలో మీరు సంప్రదించి మీ మనసులో మాట చెప్పడం వల్ల అది వివాహం వరకు వెళ్ళే అవకాశం ఉన్నది. అంటే మొత్తం మీద పరస్పరం ఒక అంగీకారానికి రావడం జరుగుతుంటుంది. అయితే వివాహానికి ఏంటంటే ఈ కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రాహు ఎవరో ఒకరు మీ వివాహానికి అడ్డు తగులుతూ ఏదో విధంగా వాయిదా పడడం జరుగుతుంటుంది. కాబట్టి ఇప్పుడు రాహు యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించే విధంగా కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఎవరైతే పరస్పరం ఇష్టపడి అది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజో ఇంకో మ్యారేజ్ ఉంటే తల్లిదండ్రులు అంగీకరించని పక్షంలో మీరు న్యాయస్థానాన్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కానీ ఆశ్రయించడం వల్ల వాళ్ళే దగ్గరుండి మీ వివాహం జరిపించే విధంగా ఈ గ్రహస్థితి కనబడుతుంది. ఎందుకంటే కుజుడు పోలీస్ డిపార్ట్మెంట్కి కారణం కాబట్టి కంపల్సరీగా మీకు వారి యొక్క అండదండలు అనుకూలంగా ఉండడం వల్ల ఎటువంటి సెటిల్మెంట్ అయినా జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరికైనా రుణం ఇచ్చి ఉన్నా, మీ ఆస్తి ఎవరన్నా కబ్జా చేసి వాడికి ఖాళీ చేయకుండా ఉన్నా, ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీరు న్యాయస్థానాన్నో డిపార్ట్మెంట్ వారినో ఆశ్రయించడం వల్ల వారు మీకు అనుకూలంగా తీర్పిచ్చే అవకాశం ఉన్నది. అయితే రాశిలో ఉన్నటువంటి కేతువు సరైనటువంటి నిర్ణయాలు మీరు తీసుకోలేకపోతూ ఉంటారు. డైరెక్ట్గా వెళ్లకుండా అక్రమ మార్గాల్లో వక్ర మార్గాల్లో వెళ్ళడం వల్ల చాలా వరకు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఏదైనా వ్యవహారం ఉన్నప్పుడు పెద్దవాళ్ళ సలహాతో ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వచ్చి సరైన వ్యక్తిని సంప్రదించడం వల్ల మీ పనులు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే సక్సెస్ మాత్రం 100% షూర్. ఈ వారం గ్రహస్థితి పరిశీలించినప్పుడు ఈ వార ప్రారంభంలోనే కుజగ్రహ వక్రగమనం, అలాగే బుధ గురుగ్రహాలు అంటే 3 గ్రహాలు వక్రగమనంలో పొందడం వల్ల, అలాగే నిరంతరం వక్రగమనంలో ప్రయాణించే రాహుకేతువులు అంటే మొత్తం మనకి 9 గ్రహాల్లో 5 గ్రహాలు వక్రగమనంలో ప్రయాణించడం వల్ల జాతకుడు ఏ పని ప్రారంభించినా కూడా ఆ పని 1-2 సార్లు చేస్తే తప్ప పూర్తయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఏదైనా నిరాశ చెందకుండా ప్రయత్నం చేయడం మంచిది. బుధుడు వక్రగమనం వల్ల విద్యార్థులు చదువుపైన దృష్టి కాకుండా ఇతర విషయాల మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెడితే మంచిది. సో ఏదైనా ఈ వారం జాతకుడు కుజుని యొక్క అనుగ్రహం కోసం, అంటే ఇది అన్ని రాశుల వారికి సహకరిస్తుంది కాబట్టి ఏ రాశి వారైనా కుజుడు వక్రగమనం పొందడం వలన ప్రతి ఒక్కరిలో కూడా ఆవేశం కోపం ఎక్కువ రావడం వలన ఎక్కువగా భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య ఘర్షణ కారణం అవుతుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాబోయే 81 రోజులు ఈ కుజుడు వక్రగమనంలో ఉండడం జరుగుతుంది. సుమారుగా మనకి డిసెంబర్ 7వ తారీఖు నుంచి ఈ సమయంలో ముఖ్యంగా ఏంటంటే భూమికి సంబంధించిన తగాదాలు, బాకీలు అంటే వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, అప్పులు ఇచ్చుకొని తీసుకున్న వాళ్ళు ఈ కట్టలేకో తీయలేకో వసూలు చేయలేకో మొత్తం వాళ్ళ మధ్య ఇబ్బందులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా రేటు వస్తుందని ఆశపడి అమ్మకపోవడం, ఈ విధంగా ఆ వ్యాపారస్తులకు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది మొత్తం మీద. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే భార్యాభర్తలు గొడవలు రావచ్చు, సంతానం కలిగే విషయంలో ఇబ్బందులు రావచ్చు, అలాగే రుణదాతల ఒత్తిడి ఎక్కువ అవ్వచ్చు. ఈ కారణాల వల్ల ప్రతి ఒక్కరు కూడా వీలైతే మంగళవారం రోజు ఎవరి ఇష్టదైవం అనుకోవడం కన్నా మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే మీరు ఈ కుజుడు ఎప్పుడైతే మీకు అనుగ్రహించాడో జాతకుడికి ధైర్యంతో సాహసంతో ముందుకు వెళ్తాడు. భూములు స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు కలిసి వస్తాయి. అంటే జాతకుడికి ముందుగానే వాళ్ళకి ఏ పని కావాలన్నా ధైర్యంగా అడగగలడు, చేసేవాళ్ళు కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతి రాశివారు కూడా కుజుని యొక్క అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామిని ఆరాధించండి. ఈ మధ్యకాలంలో విపరీతంగా మనకి తమిళనాడు ఉభయ ఆంధ్రప్రదేశ్లో ఏ పని జరగాలన్నా కరుంగలి మాల అంటే ఇవి చాలా వరకు ఈ సిటీలో హైదరాబాదు లేదంటే తమిళనాడులో ఎక్కువ దొరుకుతాయి. కాబట్టి వీలైన వాళ్ళు ఒరిజినల్గా అంటే పెద్ద ఖరీదు ఉండదు అది. అక్కడ మనకి అది దొరికే చోట సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో
800, 1000 రూపాయలు అటు ఇటుగా అమ్ముతూ ఉంటారు. ఒక 1500 రూపాయలు పెట్టుకుంటే మంచి ఒరిజినల్ కరుంగని మాల ధరించడం వల్ల నేను చాలామందిని చూశాను. చాలామంది నేను ఇచ్చిన వాళ్ళు కూడా 1500 ఈ రోజుల్లో పెద్ద అమౌంట్ కాదు. అది ధరించడం వల్ల ముఖ్యంగా కుజుని యొక్క అనుగ్రహంతో రుణ సమస్యలు సాల్వ్ అవుతాయి, విజయ అవకాశాలు పెరుగుతాయి, భూములు వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. కొంత ధైర్యం రావడం జరుగుతుంటుంది. అంటే ప్రయత్నం లేనిదే ఏ పని జరగదు. కేవలం ఉంగరం పెట్టుకున్నాం, కరుంగలీమాలు ధరించామన్నంత మాత్రాన వాళ్ళకేమీ స్పెషల్గా వాళ్ళ మీద ఒక ముద్రయ్యరు, వాళ్ళకి ప్రత్యేక అవకాశాలు అయితే ఏమీ రావు. అయితే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మీరు 90% ప్రయత్నం చేస్తే 10% అన్న ఈ అదృష్ట వస్తువులు లాంటి అంటే కరుంగలిమాల, స్ఫటికమాల, ఈ ఉంగరాలు కొంతవరకు మీకు 5%, 10% సహకరిస్తాయి తప్ప అసలు ఏమీ ప్రయత్నం చేయకుండా మీరు కరుంగలి మాల కాదు కదా, డైమండ్ మాల వేసుకున్నా కూడా ఏ పని జరగదు. స్వస్తి.